న్యూస్ బౌల్. రామ్ చరణ్ ఇన్నాళ్లకు కళ్ళు తెరిచాడు. మెగాస్టార్ చిరంజీవికి నిజమైన వారసుడు రామ్ చరణ్ ఒక్కడే అయినప్పటికీ ఎప్పుడూ ఆ దిశగా తన ఫాలోయింగ్ను పెంచుకునేందుకు చరణ్ ప్రయత్నం చేయలేదు. దీంతో మెగాస్టార్ ఇమేజ్ను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో బంధువులని చెప్పుకునే చాలామంది సఫలీకృతులయ్యారు. చివరికి అల్లు అర్జున్ లాంటి వాళ్లు సైతం అవకాశం దొరికిన ప్రతిసారీ మెగాస్టార్ అంటే తమకు ఎంత ఇష్టమనేది చెప్పేస్తూ ఫ్యాన్స్ దృష్టిలో వీళ్లూ దేవుళ్లైపోయారు. చివరికి మెగాస్టార్ కోసం అవసరమైతే పవర్ స్టార్తోనూ గొడవకు దిగేందుకు సిద్ధమనేలా చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఉపోద్ఘాతమంతా ఇప్పుడెందుకనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. రామ్ చరణ్ తాజాగా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మెగాస్టార్కు ఏకైక వారసుడు, అసలు సిసలైన అభిమానులకు జూనియర్ మెగాస్టార్ తానేనంటూ నిరూపించుకునే దిశగా సాగుతున్నాడు. తన తండ్రి చిరంజీవి కెరియర్లోనే బెస్ట్ చిత్రాలలో ఒకటైన మంత్రిగారి వియ్యంకుడు చిత్రాన్ని చరణ్ రీమేక్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. చిరంజీవి స్టార్డంను ఒక మెట్టు పైకి తీసుకెళ్లిన చిత్రం మంత్రిగారి వియ్యంకుడు. కామెడీ, యాక్షన్, కుటుంబ విలువలు సమపాళ్లల్లో ఉండే మంచి భోజనం లాంటి సినిమా ఇది. దీనిలోని పాటలు నేటికీ తెలుగు లోగిళ్లలో మోగుతున్నాయి. చిరంజీవి నట జీవితంలో ఇదో మైలురాయిగా నిలిచిన చిత్రం. కళాత్మక చిత్రాల దర్శకుడు బాపు కమర్షియల్ ఫార్ములాలో తీసిన చిత్రమిది. రమణ మాటలు అందించారు. చిరంజీవి సరసన పూర్ణిమ నటించింది. అల్లు రామలింగయ్య, శుభలేఖ సుధాకర్, నిర్మలమ్మ, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేటి హిట్ ఫార్ములాకు సైతం దగ్గరగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బిగ్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది లాంటి సినిమాల కోవలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది నిలుస్తుంది. దీనిని రీమేక్ చెయ్యాలని చరణ్ నిర్ణయించుకోవడం నిజంగా గొప్ప ఆలోచనే. ఈ దెబ్బతో టాలీవుడ్ టాప్ 5 స్టార్స్లో చరణ్ కూడా చేరిపోవడం ఖాయం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 32 రామ్ చరణ్ 1985లో పుట్టాడు. అతను పుట్టడానికి 2 ఏళ్లు ముందు అంటే 34 కిందట 1983లో చిరంజీవి మంత్రిగారి వియ్యంకుడు చిత్రం విడుదలైంది. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.